నమస్కారం జ్ఞానాన్వేషకులారా. ఈరోజు మనం భగవద్గీతలోని 6వ అధ్యాయం 5వ శ్లోకం నుండి స్వీయ ఆధారిత మరియు అంతర్గత శక్తి గురించి ఒక లోతైన సత్యాన్ని పరిశీలిద్దాం. ఈ అందమైన శ్లోకాన్ని శ్రద్ధగా వినండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ అద్భుతమైన శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటారు: ఒకడు తన మనస్సుతో తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను పాడు చేసుకోకూడదు. ఎందుకంటే మనస్సు స్వీయానికి స్నేహితుడు మరియు మనస్సు స్వీయానికి శత్రువు కూడా. ఈ శ్లోకం ఆత్మ సామర్థ్యంపై ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మన చైతన్యాన్ని ఉన్నతీకరించడానికి, మన సవాళ్లను అధిగమించడానికి మరియు అంతర్గత శాంతిని పొందడానికి శక్తి మనలోనే అంతర్లీనంగా ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన మనస్సు క్రమశిక్షణతో, ఉన్నత ఆదర్శాలపై కేంద్రీకృతమైనప్పుడు అది మన గొప్ప మిత్రునిగా మారుతుంది. ఇది మనల్ని వృద్ధి, జ్ఞానం మరియు విముక్తి వైపు నడిపిస్తుంది. అయితే నియంత్రించకుండా వదిలేస్తే, కోరికలు, భయాలు మరియు ప్రతికూల అలవాట్లకు లోబడితే, అదే మనస్సు మనకు అతిపెద్ద అడ్డంకిగా మారి నిరాశ మరియు పతనానికి దారితీస్తుంది. ఇది బాహ్య శక్తుల గురించి కాదు, ఇది మన అంతర్గత స్థితి గురించి. మీ ఆలోచనలు మరియు చర్యలకు బాధ్యత వహించండి, ఎందుకంటే అవి మీ విధిని రూపుదిద్దుతాయి. కాబట్టి మనల్ని మనం పైకి లేపే, ప్రేరేపించే మరియు మన అత్యున్నత సామర్థ్యం వైపు నడిపించే మనస్సును పెంపొందించుకుంటూ మనకు మనం మిత్రులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఈ జ్ఞానం ఈరోజు మీ మార్గానికి మార్గదర్శకం కావాలి.